మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంటులో 34వ రోజుకి వచ్చి ఉన్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము చిందించి మన కోసము ఎంతగానో తన ప్రాణాన్ని అర్పించి మనకిచ్చిన రక్షణ చాలా ఉచితంగా ఇచ్చాడు. అయితే ఈ రక్షణ స్వీకరించడానికి ఆయన ఎవ్వరిని బలవంతం చేయటం లేదు. యేసయ్య ఈ లోకంలో ఎవ్వరిని బలవంతం చేయలేదు, కానీ ఆయన ప్రేమతో మనకి ఈ యొక్క రక్షణను అందించారు. మనం కూడా ఈ యొక్క లెంట్ డేస్లో ఆయన యొక్క ప్రేమను లేకపోతే ఆ యొక్క రక్షణను మనం కూడా ఏం చేయాలంటే మనం పాటించాలి. లేకపోతే మనం ఉంటున్న విధానాన్ని బట్టి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి తప్ప దీన్ని బలవంతంగా రుద్దకూడదు. చాలాసార్లు సమాజంలో ఏమవుతుంది అంటే, క్రైస్తవులు ఇతరులను లేకపోతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మారాలి, యేసుక్రీస్తులోకి రావాలి, నువ్వు మతం మార్పిడి చేసుకోవాలి అనే విధంగా చెప్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఈ గొప్ప రక్షణ అందరికీ అందలేకపోవడంలో చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనం సరి చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఈ రక్షణ దేవుడు చాలా ఉచితంగా ఇచ్చాడు. ఎవరిని బలవంతం చేసి ఇవ్వలేదు. నీకు ఇష్టమైతే ఆయన నా దేవుడని స్వీకరించు, నీకు ఇష్టం లేకపోతే స్వీకరించవద్దు. దేవుడు ఎవరిని బలవంతము చేయడు. మనం కూడా ఎలాగా ఉండాలి అంటే యేసయ్యలాగా ఉండాలి. యేసయ్య ఏం చేశాడంటే, ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పడం కన్నా చేసి చూపించాడు చాలా విషయాలు. ఆయన ప్రతి విషయంలో ఆయన వెళ్ళాడు, ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో మనం నడవమని చెప్తూ నేనే మార్గాన్ని అన్నాడు. ఆయన సత్యముతో జీవించాడు, అందుకే నేనే సత్యం అని చెప్పాడు. ఆయన జీవాన్ని ఇచ్చాడు, అందుకే నేనే జీవాన్ని అన్నాడు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు, అనేకమైన ఉపమానాలు చెప్పారు, కానీ అంతకంటే ఎక్కువగా ఈ లోకంలో జీవించి వెళ్ళారు. కాబట్టి ఆ జీవితంని పరిశీలించి అనుకరించిన అనేక మంది ఆయన శిష్యులయ్యారు. ఆ శిష్యులే ఈరోజు ప్రపంచమంతటా వెళ్ళి ఆయన గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మనము ఆయన యొక్క మరణ పునరుద్ధాన శ్రమలని మనము జ్ఞాపకం చేసుకుంటున్న మన జీవితంలో యేసయ్య లక్షణాలు పొందుకునే విధంగా మనము ఆయన్ను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అంటే ఒక మతము కాదు, అది ఒక మార్గము. ఆ మార్గాన్ని మనము చూపించాలి. మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, లేకపోతే మనల్ని అర్థం చేసుకున్న బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఎవరిని బలవంతము చేయకూడదు. మన యొక్క ప్రవర్తన సైలెంట్గా మనం కాముగా వెళ్తూ ఉన్నప్పుడు పక్కవారు చూసి ఆ యొక్క ప్రభావానికి వాళ్ళు ఏం చేయాలంటే, ఓకే వీళ్ళు నిజంగా దేవుని కుమారులు అనాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, ఆ యొక్క దానియేలును చూసినట్లయితే, దానియేలు ఒక మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, ఒక మంచి అధికారంతో జాబ్ చేస్తున్నాడు. కానీ ఆ జాబ్లో ఉన్న మిగతా వాళ్ళకి దానియేలు ఫస్ట్ అర్థం కాలేదు. అలా బాస్కి అంటే రాజు కూడా అర్థం కాలేదు. ఎప్పుడైతే దానియేలు ఆ సింహాల బోన్లోంచి బయటకు వచ్చాడో, శ్రమలో నుంచి బయటకు వచ్చాడో, ఆయన ప్రవర్తన చూసి అనేక మంది ఆయన్ని ఎంతగానో ప్రశంసించారు. రాజు అయితే నీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. అంతేకాదు శద్రకు మేషకు అబేద్నెగోల విషయంలో కూడా అలాగే జరిగింది. అంతేకాదు దావీదు జీవితంలో కూడా ఏకంగా రాజు దావీదును చూసి భయపడ్డాడు, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడని. యోసేపునైతే యోసేపులో ఉన్న ఆ యొక్క యజమాని ఆ యోసేపును చూసి నువ్వు ఇల్లంతా నమ్మకంగా నువ్వు ఉండు అని చెప్పేసి ఇచ్చేసాడు. చూడండి, అంటే భక్తుల జీవితాల్లో ఎక్కువగా వాళ్ళు ఉన్న ప్రవర్తనను బట్టి మిగతా వాళ్ళు తెలుసుకున్నారు, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నారు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని తెలుసుకొని వాళ్ళు కూడా దేవుని వైపు ఆకర్షించబడ్డారు. మనం కూడా ఈ యొక్క లెంట్ డేస్ అయిపోయి వస్తున్నాయి కదా, ఇంకా చివరి వారంలో ఉన్నాం మనం. అయితే మనం ఏం చేయాలంటే, ఈ లెంట్ డేస్లో మనం పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఎలా ఉండాలంటే, 10 మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం చూసినప్పుడు మన ప్రవర్తన బట్టి వాళ్ళు మారాలి. మనము ఎక్కువ చెప్పడం కాదు, కానీ మన ప్రవర్తనే సగం, ఎక్కువ 100%లో 90% మన యొక్క ప్రవర్తన ఉండాలి. 10% మనము చెప్పగలగాలి. అప్పుడే
ఈ యొక్క లోకానికి యేసయ్యను మనము నిజంగా పరిచయం చేస్తాం. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్, ఈరోజు శనివారం కదా, ఈ లెంట్ డేస్ తర్వాత నెక్స్ట్ సోమవారం నుంచి శుక్రవారం దాకా మనకి ఈ యొక్క పరిశుద్ధ వారంగా మనకి పిలువబడుతున్నాం. ఆ యొక్క పిలువబడిన దినాల తర్వాత, గుడ్ ఫ్రైడే తర్వాత ఒక్క శనివారమే సైలెంట్ సాటర్డే ఉంటుంది. తర్వాత ఈస్టర్తో ఈ యొక్క లెంట్ డేస్ అన్నీ ముగించబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడే కాదు, లెంట్ డేస్ తర్వాత కూడా ఏదైతే ఈ లెంట్ డేస్లో మనం పొందుకున్నామో దాన్ని మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా చూపించగలిగితే నిజంగా ఈ యొక్క 40 డేస్కి ఎంతగానో విలువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్ను ఆ విధంగా మనం నేర్చుకొని మనము దేవుని యొక్క కృపలో ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.